కీర్తనల గ్రంథము 49వ కీర్తన 15వ వచనాన్ని చదువుకొని ఈరోజు ఈ శిలువ ధ్యానాన్ని ప్రారంభించుకుందామండి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను చేర్చుకొనును అనగా దేవుడు ఎవరిని కూడా దూరంగా ఉంచేవాడు కాదు, ఆయన అందరినీ చేర్చుకునేవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అనే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. అంటే ఆయన ఒక గ్రూప్ ఆఫ్ ప్రజలకో కానీ, ఒక వర్గానికో కానీ, ఒక వ్యక్తికే చెందినటువంటి వారు కాదు. కానీ దేవుడు నన్ను చేర్చుకొనును అనగా ఆయన అందరినీ చేర్చుకొనును. ఈ వ్యక్తిగతంగా చేర్చుకుంటారు, ఆయన సామూహికంగా చేర్చుకుంటారు, అలాగే ఆయన కుటుంబాలుగా చేర్చుకుంటారు. కాబట్టి దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన ప్రాణమును ఎవరిని అయితే ఆయన వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సామూహికంగా ఆయన చేర్చుకుంటారో వారిని పాతాళ బలములో నుండి వారి ప్రాణాలని విమోచిస్తాడు. అంటే వారికి నరకము నుండి తప్పించి వారికి నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశము కలదు అని చెప్పేసి దేవుడు తన వాక్యం. అంటే దేవుడు చేర్చుకున్న ప్రజలు పాతాళ బలము నుండి తప్పించబడతారు, పరలోక బలంలో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేర్చుకున్న ప్రజలు పాతాళ బలముల నుండి తప్పించబడి వారి ప్రాణం విమోచించి నిత్య పరలోక రాజ్య బలంలో వాళ్ళు ప్రవేశిస్తారు అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అయితే ఎవరు పడితే వారు నిత్య పరలోక బలంలో ప్రవేశిస్తారంటే ఖచ్చితంగా కాదు. కానీ విమోచించబడిన వారు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత ఎంతమంది అయితే కడగబడ్డారో అనగా విమోచించబడ్డారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అనగా పాతాళ బలంలో నుండి తప్పించబడి వారి ప్రాణము విమోచించబడి వారి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రకటించే సువార్త ఏంటి అని మనం చూసినట్లయితే, చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతాను. చూడండి, అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి అనగా పునరుత్థాన బలము పొందుకొని ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. పునరుత్థాన బలము పొందుకున్నారని మన నోటితో ఒప్పుకొని హృదయమునందు విశ్వసించిన ఎడల దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది, మనము రక్షించబడతాము అని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యాలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా, ఆయన యందు విశ్వసించువాడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి నేను ప్రకటించే సువార్త ఏమిటని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి అనగా పునరుత్థాన బలముతో ఆయన దేవుడు లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. యాలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి యేసు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయనందు విశ్వసించిన ఎడల మనకు రక్షణ కలుగుతుందని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన 49:15లో దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఎవరు మనల్ని తప్పించగలరంటే మృతుల పునరుత్థానము పొందినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు
మాత్రమే మనల్ని పాతాళ బలములో నుండి విమోచించగలడని చెప్పేసి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆన్లైన్లో ఎంతమంది అయితే మరి ఈ మాటలు వింటారో, ఈ రక్షణ భాగ్యం మీకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని మీ నోటితో దేవుడని ఒప్పుకొని హృదయమునందు విశ్వసించిన యెడల మీకు నిత్య జీవము ప్రాప్తిస్తుందని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అలాగే మార్కు సువార్త 16:6 మనం చూసినట్లయితే, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. మృతుల పునరుత్థానమైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినట్లయితే పాతాళ బలము నుండి విమోచించబడతామని మొట్టమొదటిగా నేర్చుకున్నామండి. ఆయనను సమాధి యొద్ద వెతుకుతూ ఉంటే ఆయన సమాధి దగ్గర లేడు, ఆయన లేచి ఉన్నాడు. అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారంటే సమాధుల తోటలో వెతుకుతున్నారు. ఆయన సమాధి తోటలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. అనగా పునరుత్థాన బలము పుంజుకొని సమాధిని గెలిచి పునరుత్థానుడై ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి మీరు సమాధుల తోటలో ఆయన్ని వెతకూడదు. ఎక్కడ వెతకాలనంటే ఆయన మన మధ్యలో, ఆయన మన హృదయంలో ఆయన ఉన్నాడు అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన మనం ఎక్కడ వెతకూడదనంటే సమాధుల తోటల్లో వెతకూడదు. ఎక్కడ వెతకాలనంటే ఆయన మనలోనే ఉన్నాడు. మనలోనున్న దేవుడిని ఎలాగ వెతకగలమనంటే, మనలోనున్న దేవుడు ఎలాగ వెతకగలమనంటే మొట్టమొదటిగా ప్రార్థించుట ద్వారా మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనము వెతకగలము. రెండవదిగా దేవుని వాక్యము చదువుట వలన మనము ఆ యేసుక్రీస్తు ప్రభువారిని లేఖనాల్లో మనం వెతికినట్లయితే ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువారు మనకి లేఖనాల్లో ప్రత్యక్షమైనటువంటి గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే మాటను కూడా మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు కలవరపడకూడి, సిలువ వేయు నజరేయుడు యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు. అంటే మనం ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని వెతకూడదంటే సమాధుల తోటలో వెతకూడదు. మరి ఎక్కడ వెతకాలంటే మనలో ఉన్నాడని మనం వెతకాలంటే మనం ప్రార్థన చేసుకున్నట్లయితే మనలో దేవుడు ఉన్నాడో లేదో ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు మనకు బయలుపరుస్తాడు. మన అంతరాత్మతో పరిశుద్ధాత్మ దేవుడు మనలో దేవుడు ఉన్నాడో లేదనేది మనము ప్రార్థించినట్లయితే ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం వెతకగలము. రెండవదిగా దేవుని యొక్క వాక్యము చదువుట ద్వారా మనం దేవుణ్ణి వెతకగలము. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. అనగా సమాధుల తోటలో ఆయన లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. ఆయన ఎక్కడ ఉన్నాడని మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మన అంతరంగంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములోని మనం చూడగలుగుతాం. కాబట్టి మన అంతరంగాలను మనము పరిశీలించే వారముగా ఉండాలి. అలాగే దేవుని వాక్యపు వెలుగులో మన అంతరంగాల్ని పరిశీలించుకుంటూ ప్రార్థన ద్వారా మన అంతరంగంలో ఉన్న దేవుణ్ణి మనం వెతకాలని, వాక్యము చదువుట ద్వారా మనం ఆయన వెతకాలి. కానీ సమాధుల తోటలో మనం ఆయన వెతికినట్లయితే ఆయన దొరికే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. పునరుత్థాన బలము పుంజుకొని ఆయన పునరుత్థానం బలంతో ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. పాతాళ బలము నుండి మనల్ని విమోచించినటువంటి దేవుడు మనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని నోటితో ఒప్పుకొని హృదయమునందు విశ్వసించినట్లయితే ఆ యొక్క పాతాళ బలములో నుండి మనము తప్పించబడి విమోచించబడి రక్షించబడతామని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. మనము సమాధుల్లో వెతకకుండా మన అంతరంగంలో దేవుని వాక్యపు వెలుగులో మన అంతరంగంలో ఉన్నటువంటి దేవుని మనం వెతికినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.